ఈ ప్రకృతి సంబంధించిన చెట్లు, ఎన్నెన్నో ఆకులు, ఈ ఆకుల్లో కొన్ని ఔషధాలు, కొన్ని గుణాలు. ఆ రోజుల్లోని ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవి ఉండేవి కావు. ఇలాంటి ఆకుల్లోని కొన్ని హస్తవైద్యాలు, కొన్ని విషయాలన్నీ చేసేవారు. మరి దేవుడు మానవుని సృష్టించాడు. ఆదికాండంలో బైబిల్లో ఉంటుంది. ఆదాముని అవ్వని సృష్టించి, ఆడమగ సృష్టించి, వాళ్ళకి అడవ ప్రాంతాల్లో చెట్లని, చేమల్ని, మొక్కల్ని, ఇలాగే జంతువుల్ని, ఇవన్నీ మొత్తం పిట్టల్ని, ఉడతల్ని అన్ని అన్ని రకాలైనవి కూడా సృష్టించాడు. వాటితో ఆడుకొని ఉండేవాడు మానవులు, వాటితో సంతోషపడేవారు. అలాగే వైద్యానికి కూడా ఆకులు తీసి ఏదైనా దెబ్బ తగిలిలా కాలుకి ఇలా రాసి కట్టేసేవాడు, తగ్గిపోయేది. అలాగే ఎక్కడైనా సరే పాము కరిసిన, పాము కాట కోసం తెల్లేసరని వాటి ఉండేది. అది తెల్లేసరి, తెల్లగా చిన్న మొక్క ఉంటుంది. అది కాలుకి పాము పుడిచినట్టునే రాసుకుంటే తగ్గిపోయేది. అలాగే అది నడుము, కొంతమందికి పాములు వేటాడిన వాళ్ళు, కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే తెల్లేసరిని నడుముకి కట్టుకుంటారు మొక్క. అది ఏంటంటే కట్టుకుంటే పాము గెలిచిన విషం బాడీకి ఎక్కదు. ఆ విషయం మనకి తెలిసిందే. ఒక ఆయనకి పాము ఒక దగ్గర కరిసింది. కరిస్తే ఏం చేసాడంటే ఆ పొలంలోకి వెళ్ళినప్పుడే పొలంలోకి వెళ్ళేటప్పుడే పాము కలిసింది. వెంటనే కత్తి ఉంటే ఆ కత్తితోని కిందని బొరుగుతో కట్ చేసేసాడు. మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత అయితే ఆయన ప్రతికాడి విషం పోయింది. ఎందుకంటే కట్ అయిపోయింది ఏని కాబట్టి, బయటికి పోయింది కాబట్టి, విషం బాడీకి ఎక్కించలేదు కాబట్టి బ్రతికాడు. మరి అప్పుడు వెంటనే కొద్ది రోజులు పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ ఏని ఎలాగుండేది, అందంగా పోయింది కదా నా ఏని అని అక్కడ పెట్టాడు కాళ్ళు. పెట్టగానే విషం ఆ ఏని నుంచి మళ్ళీ నా ఏని అందం పోయిందని అది తగ్గొట్టేసే ఏని దగ్గర కాళ్ళు పెట్టాడు కదా, విషం మళ్ళీ బాడీకి ఎక్కేసి. అప్పుడు కొంతమంది పెద్దలు వెళ్ళి ఈయన్ని మరి బతికించలేదు, అనవసరంగా వెళ్ళాడు అక్కడికి ఆయన అని అన్నారు. అది చనిపోయాడు ఆయన. అయితే ఇక్కడ ఏంటంటే మూర్ఖత్వంగా మనిషి ఉండకూడదు. ఈ భూమి మీద ప్రతిదానికి ప్రతి సొల్యూషన్ ఉంది, ప్రతిదానికి ప్రతి మందు ఉంది. ఎంత జబ్బులు వచ్చినా, ఏదైనా పాములు గెలిచినా టెన్షన్ పడకూడదు. దానికి మందు ఎక్కడో వాదో దేవుడు సృష్టించే ఉంటాడు. థ్యాంక్ యూ.